టీ కప్పులో తుపానులా మారి చల్లారినట్టే అనిపించిన సమాజ్వాదీ పార్టీ రాజకీయాలు సునామీని తలపిస్తున్నాయి. సద్దుమణిగినట్టే కనిపించిన సంక్షోభం పార్టీ చీలిక దాకా వెళ్లింది. సీఎం అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయంపై తిరుగుబాటు బావుట ఎగురువేసి ప్రకంపనలు సృష్టించారు. ఏకంగా అధ్యక్ష పదవి నుంచి తండ్రిని తప్పించి ఆయనను కేవలం మార్గదర్శి పాత్రకు పరిమితం చేశారు. ఆయన అనుయాయుడు అమర్ సింగ్ను పార్టీ నుంచి బహిష్కరించి యూపీ అధ్యక్ష బాధ్యతల నుంచి బాబాయ్ శివపాల్ను తొలగించారు. ఇప్పుడు పార్టీకి ఆయువు పట్టైన సైకిల్ గుర్తు తమదంటే తమదంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తండ్రి తనయులు పోటాపోటీగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించింది మొదలు ఆరంభమైన ముసలం పార్టీని నిట్ట నిలువునా చీల్చింది. బుజ్జగింపులు, సంధి సమావేశాలతో చివరి నిమిషాల్లో ఇద్దరూ మెత్తబడ్డారని అనిపించినా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అసలే ఎన్నికలు జరగనున్న తరుణంలో తాజా పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు సమాజ్వాదీ చీలిక దాకా ఎందుకు వెళ్ళింది? తండ్రి కొడుకుల మధ్య ఎందుకు చెడింది? ఇరువురి మధ్య రాజీ ఇక కల్లేనా? విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరైన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఊహించని పరిణామాలకు సాక్షిభూతంగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తరుణంలో అధికార పార్టీ సమాజ్వాదీ పెను సంక్షోభంలో చిక్కుకుంది. తండ్రి కొడుకులైన పార్టీ అధ్యక్షుడు ములాయం, ముఖ్యమంత్రి అఖిలేష్ మధ్య నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్నికల్లో అభ్యర్థులను కలిసికట్టుగా ఎంపిక చేయాలని ప్రకటించిన ఆదివారం 5,000 మంది మద్దతుదారులతో లఖ్నోలో అఖిలేష్ జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. మళ్లీ ఒకరిపై ఒకరు బహిష్కరణాస్త్రాలు సంధించుకున్నారు. ఇరువురితో ఎస్పీ సీనియర్ నేత మంత్రి ఆజం ఖాన్, లాలూ ప్రసాద్ యాదవ్ నెరిపిన దౌత్యం ఫలించలేదు. సమాజ్వాదీ పార్టీలో తలెత్తిన తాజా పరిణామాలు యూపీ రాజకీయ ముఖచిత్రంపైనే కాదు, దేశ రాజకీయాలపైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ బల ప్రదర్శన ద్వారా ఎస్పీ పగ్గాలను కన్న కొడుకు అఖిలేష్ యాదవ్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఎస్పీ కురువృద్ధుడు ములాయం సింగ్ ఒంటరైపోయారు. సన్నిహితులు, కుడి భుజం లాంటి వాళ్లు కూడా ఆయన్ను వీడి కొడుకు అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు. పార్టీ సహస్థాపకుడైన రేవతి రమణ సింగ్, ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా, పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ నరేష్ అగర్వాల్, పలువురు మంత్రులు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, నేతలు ఈ సదస్సులో పాల్గొనడం ములాయంకు మింగుడు పడనిదిగా మారింది. ఆయన సొంత నియోజకవర్గం ఆజంఘడ్ కు చెందిన బలరాం యాదవ్, దుర్గాప్రసాద్ యాదవ్ కూడా అఖిలేష్ మంత్రమే జపించారు. ఒకప్పుడు ములాయం మాట జవదాటని వారంతా ముఖం చాటేశారు. అఖిలేష్ నిర్వహించిన సదస్సు పార్టీ రాజ్యాంగ విరుద్ధమని, అందులో పాల్గొంటే చర్యలు తప్పవని ములాయం మొత్తుకున్నా ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు. నేతాజీ నుంచి పార్టీ జాతీయ అధినేత పదవిని అఖిలేష్ కు కట్టబెట్టడాన్ని సమర్థించారు. ములాయం తమకు రాజకీయ భిక్ష పెట్టినా పార్టీని బతికించుకొని రానున్న ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. इस पार्टी को बनाया, लेकिन दो लोगों ने भैया हिलिए नहीं, फिर बैठे हैं तो बैठे रहिए। नेताजी के नाम से इस पार्टी को खत्म करने की साजिश की। ये अधिवेशन सर्वसम्मति से उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री अखिलेश यादव जी को समाजवादी पार्टी का अध्यक्ष, राष्ट्रीय अध्यक्ष चुनता है। ये माननीय नेताजी श्री मुलायम सिंह यादव जी, जिन्होंने समाजवादी पार्टी को स्थापित कर ऊंचाइयों तक पहुंचाया है, उन्हें समाजवादी पार्टी का सर्वोच्च रहनुमा माना जाए और समाजवादी पार्टी का शीर्ष नेतृत्व उनसे मार्गदर्शन प्राप्त करता रहे। ये अधिवेशन प्रस्ताव करता है कि श्री शिवपाल सिंह यादव को उत्तर प्रदेश पार्टी के अध्यक्ष पद से तत्काल हटा दिया जाए और श्री अमर सिंह को समाजवादी पार्टी से तत्काल निष्कासित कर दिया जाए। కుటుంబ రాజకీయాల పరంగా తండ్రితో సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కరించుకున్న అఖిలేష్ అభ్యర్థుల జాబితా ప్రకటనతో స్వరం పెంచక తప్పలేదు.
తండ్రి విడుదల చేసిన జాబితాలో ప్రస్తుత మంత్రులు అరవింద్ సింగ్ గోప్, పవన్ పాండే, రామ్ గోవింద్ చౌదరీలకు కూడా స్థానం దక్కలేదు. తన వర్గానికి చెందిన వారికి మొండిచేయి ఎదురవడంతో అఖిలేష్ తట్టుకోలేకపోయాడు. శివపాల్ యాదవ్, అమర్ సింగ్ ప్రోద్బలంతో తండ్రి తన వారిని తొక్కిపెట్టారని గ్రహించి టికెట్ దక్కని తన వర్గీయులందరినీ రెబెల్స్గా బరిలోకి దిగాలని సూచించాడు. ఇదే సమయంలో 235 మందితో సొంత జాబితా విడుదల చేశారు. ఈ వ్యవహారంలో రాజీయత్నాలు సాగినా ఇరువురూ తమ బెట్టు వీడలేదు. ఇదే సమయంలో అఖిలేష్ మాత్రం తండ్రిని పల్లెత్తు మాట అనలేదు. ఎలాంటి విమర్శలు చేయకుండా భావోద్వేగంగా స్పందించారు. తాను ఇప్పటికీ నాన్నతోనే ఉన్నానని, ఆయన మార్గనిర్దేశంలో పార్టీని నడిపిస్తామని చెప్పుకొచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించి దానిని నాన్నకు బహుమతిగా ఇస్తామని అఖిలేష్ పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో మనకిష్టమైన వారిని రక్షించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని ట్విట్టర్లో వెల్లడించారు. मैं चाहे अध्यक्ष हूँ, राष्ट्रीय अध्यक्ष हूँ, कुछ भी हूँ, लेकिन नेताजी मेरे पिताजी रहेंगे और नेताजी पिताजी हैं तो मैं उनका बेटा रहूंगा। ये रिश्ता कोई नहीं खत्म कर सकता। और मैं इस अधिवेशन में तमाम लोगों के सामने और देश के सामने कह सकता हूँ, जो मेरी जिम्मेदारी है बेटे की हैसियत से, अगर पार्टी बचानी पड़े तो पार्टी बचाएंगे, अगर परिवार के लोगों को बचाना पड़ेगा तो परिवार के लोगों को सहयोग खड़ेंगे। क्या आने वाले समय में जो 2 महीने हैं, 2.5 महीने वो बहुत महत्वपूर्ण है। एक बार पुनः उत्तर प्रदेश में समाजवादियों की सरकार बने, एक सेकुलर सरकार बने, एक ऐसी सरकार बने जो हर वर्ग के लोगों को आगे ले जा सके। తండ్రి చాటు తనయుడిగా ఉంటూనే 2012 ఎన్నికల్లో అఖిలేష్ రాష్ట్రం మొత్తం సుడిగాలి ప్రచారం చేసి పార్టీపై పట్టు సాధించాడు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ములాయం అనూహ్యంగా కొడుకును ముఖ్యమంత్రిగా చేశారు. దీనికి తన తమ్ముడు శివపాల్, ఆజం ఖాన్ వంటి సీనియర్లకు ములాయం నచ్చచెప్పాల్సి వచ్చింది. ఆరంభంలో తండ్రి అడుగుజాడల్లోనే పాలన నిర్వహించిన అఖిలేష్ క్రమంగా తన అభిమతానికి అనుగుణంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. సాధ్యమైనంత వరకు అవినీతి మరక అంటకుండా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా ఎన్నికల వాగ్దానాలు చాలా వరకు అమలు చేయడమే కాక లక్నో మెట్రో, ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే వంటి మెగా ప్రాజెక్టుల కలను సాకారం చేశారు. తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు. తాజా సంక్షోభంలో తనకు మద్దతిచ్చే వారితో బలప్రదర్శన చేసి తండ్రికి గట్టి సందేశాన్నే పంపారు. వాస్తవానికి చెప్పాలంటే సమాజ్వాదీ పార్టీలో వర్గ విభేదాలు అప్పుడే పరిష్కారమైనట్టు కనిపిస్తాయి, మళ్లీ వెంటనే మొదలవుతుంటాయి. ప్రస్తుత విభేదాలు ఇప్పటివి కావు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ములాయం చేసిన ప్రసంగంతో బయటికొచ్చాయి పార్టీలో విభేదాలు. తాను తలుచుకుంటే పార్టీ చీలిపోతుందని అప్పుడే చెప్పారు ములాయం. తర్వాత అఖిలేష్ను తప్పించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శివపాల్ను కూర్చోబెట్టారు. ఈ వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ శివపాల్కు సన్నిహితుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ను తొలగించారు. అలాగే శివపాల్ వద్ద ఉన్న కీలక శాఖలను తొలగించారు. వీటన్నిటికీ మూల కారణం శివపాల్ అమర్ సింగ్ ను వెనకేసుకురావడమే. ఇదే విషయంపై అమర్ సింగ్ ఒకంత భావోద్వేగంతో స్పందించారు. ఒకవేళ తాజా సంక్షోభానికి కారణమని భావిస్తే తనను వదులుకోవాలని ములాయంను కోరతానని అన్నారు. సస్పెన్షన్ వివాదం సద్దుమణిగి 24 గంటలు తిరగకముందే పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్న అఖిలేష్ చర్యతో ఆత్మరక్షణలో పడ్డ ములాయం న్యాయం చేయాలంటూ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనను ఎవరూ నిందించడం లేదని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ ఎన్నిక చెల్లదంటూ ఆయన అమర్ సింగ్, శివపాల్ యాదవ్తో కలిసి ఈసీకి ఫిర్యాదు చేశారు. తండ్రి ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు అఖిలేష్ సైతం సిద్ధమయ్యారు. పార్టీలో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితాను ఈసీ ముందుంచాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తు సైకిల్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సైకిల్ తమకంటే తమకివ్వాలని ములాయం, అఖిలేష్ యాదవ్ పోటీ పడుతున్నారు. అందుకే ప్రస్తుతం ఎస్పీ రాజకీయాలు ఢిల్లీకి మారాయి. ఇప్పటికే పార్టీ జాతీయ కార్యవర్గంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో మెజార్టీ సభ్యుల మద్దతున్నప్పటికీ ఈసీ చేతిలోనే ఎస్పీ పగ్గాలపై నిర్ణయం ఆధారపడి ఉంది. అధ్యక్షుడి హోదాలో ఉన్న ములాయం అనుమతి లేకుండా ప్రధాన కార్యదర్శి పిలుపుతో కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకున్నా అది చెల్లుబాటు కాదని ఆయన వర్గం వాదిస్తోంది. ఒకవేళ పరిస్థితులు తనకు అనుకూలించకపోతే అఖిలేష్ కొత్త పార్టీ పెట్టే యోచనలో సైతం ఉన్నట్లు సంకేతాలున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీ పేరిట అఖిలేష్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్టు సమాచారం. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్నందున సైకిల్ గుర్తు తనకే కావాలంటూ వాదిస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ గుర్తును ఈసీ ఎవరికైనా ఇస్తుందా లేక ఎవరికీ ఇవ్వకుండా అట్టిపెడుతుందా అన్నది తేలాల్సి ఉంది.
ముఖ్యమంత్రిగా ఎలాంటి మచ్చ లేకుండా పాలన సాగించిన అఖిలేష్ కేవలం తమ బ్రాండ్నే నమ్ముకునే ధైర్యం చేయడం లేదు. ఆవిర్భావం నుంచి తమలో భాగమైన సైకిల్ గుర్తు కూడా కలిసి వస్తే తనకిక ఎదురే ఉండదని ఆయన భావిస్తున్నారు. అందుకే సైకిల్ ఎక్కేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని అవకాశాలను అఖిలేష్ పరిశీలిస్తున్నారు. మొత్తానికి గత కొన్ని నెలలుగా అనూహ్య రాజకీయాలకు వేదికగా మారిన సమాజ్వాదీ పార్టీ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ ప్రజలకే కాదు, రాజకీయ నిపుణులకు అంతుచిక్కకుండా మారాయి. ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఒకరినొకరు ఎదుర్కొంటారా అనే ప్రశ్న నుంచి పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటాయి, పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుందనే పరిస్థితికి మారింది. తాజా రాజకీయ పరిణామాలు యూపీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అఖిలేష్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే పరిస్థితి తలెత్తొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పరిస్థితులను ఓ కంట కనిపెడుతున్నానని చెప్పిన గవర్నర్ రామ్ నాయక్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బల నిరూపణ తప్పనిసరైతే అఖిలేష్కు మెజార్టీ సాధించడం నల్లేరుపై నడకే అవుతుంది. లఖ్నోలో నిర్వహించిన జాతీయ సదస్సుతో తన బలమేంటో చాటి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికింకా ఎవరైనా మద్దతు విషయంలో మీమాంసలో ఉంటే వారు కూడా ఓ స్పష్టమైన ఆలోచనకు వచ్చి ఉంటారు. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఎస్పీ రాజకీయాల్లో మరెన్ని మలుపులు తిరుగుతాయోననేది ఆసక్తిగా మారింది. సమాజ్వాదీలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యచకితులు చేసేవే కానీ ఊహించినవి కాదు. అందరూ అనుకున్నట్టు ఆధిపత్య పోరు తప్ప సిద్ధాంతపరమైన విభేదాలేమీ లేవు. పైకి అఖిలేష్ తండ్రిని ధిక్కరించినట్టు కనిపిస్తున్నా కార్యకర్తలు కోరుకుంటున్నది ఇదే. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన నేతాజీకి ఎవరూ వ్యతిరేకం కాదు. ఆయన చుట్టూ ఉన్న వారితోనే ఇబ్బంది. ఇప్పుడు యూపీ ఎన్నికల ముంగిటి ఉంది. మరో 2 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి అధికార పార్టీలో రేగిన చిచ్చును తన వైపు తిప్పుకోవడంలో అఖిలేష్ విజయం సాధించారు. ములాయం మద్దతుదారులకు ఇది ధిక్కారంగానే అనిపించవచ్చు, కానీ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా రానున్న ఎన్నికల్లో విజయావకాశాల గురించి ఆలోచించేవారు మాత్రం అఖిలేష్కే మద్దతిస్తున్నారు. శివపాల్ యాదవ్, అమర్ సింగ్ వంటి వారిని పెట్టుకుని ముందుకు వెళితే పార్టీకి పుట్టగతులుండవని భావించిన వారు యువనేతాజీకే మద్దతిచ్చారు. తన మాట కాదన్నందుకు ములాయంకు అఖిలేష్పై ఆగ్రహం వచ్చినా రావచ్చు, కానీ జరిగే పరిణామాలు మాత్రం తన ప్రమేయం లేకుండా కోరుకున్నట్టే జరుగుతున్నాయి. అందుకే తాజా పరిణామాలు సమాజ్వాదీ కుటుంబ కలహ చిత్రంలా అనిపిస్తున్నాయి. రాజకీయాలనేవి ఎలాంటి నియమ నిబంధనలు లేని ఆట. ఎవరు ఎప్పుడు శత్రువుగా మారుతారో, ఎప్పుడు మిత్రులవుతారో తెలియదు. అందుకే రాజకీయ పరమపద సోపానంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్నది అందరూ చెప్పే మాట. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. కాకపోతే ప్రస్తుతం సమాజ్వాదీలో నెలకొన్న సంక్షోభం అత్యంత భావోద్వేగ నాటకాన్ని తలపిస్తోంది. తన తరువాత పార్టీని దగ్గరుండి నడిపించాల్సిన కుమారుణ్ణే ఏకంగా బహిష్కరించడం, మళ్లీ పార్టీలో తీసుకోవడం, ఆ తర్వాత స్వయంగా పార్టీ వ్యవస్థాపకుడే పదవిని కోల్పోవడం, ఇవన్నీ పార్టీతో సంబంధం లేని వారిని కూడా ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తాయనడంలో సందేహం లేదు. పార్టీ అంతర్గత విషయాలతో పరిచయం ఉన్నవారికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా గాని ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది. ఎవరు ఎవరి వైపు అన్న గందరగోళానికి తెరపడింది. మెజారిటీ అంతా అఖిలేష్ పక్షాన ఉంది. ములాయం ఇప్పటికీ సుప్రీం లీడరే, కాకపోతే ఆయన పార్టీకి మార్గదర్శకుడుగా ఉంటారు. కార్యకర్తలు కూడా కోరుకున్నది ఇదే.
అధికార పార్టీలో ఇన్ని రకాలుగా పరిణామాలు చోటు చేసుకోవడం, అది కూడా ఎన్నికల సమయంలో జరగడం బహుశా సమాజ్వాదీలోనే కావచ్చు. ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలో, అందున ఢిల్లీకి దగ్గరదారిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షించేవే. సమాజ్వాదీలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలు అనూహ్యం అయితే కాదు, రేపు ఏం జరగబోతుందన్న విషయంపైనే ఉత్కంఠ. సమాజ్వాదీ పార్టీలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు ఒకప్పుడు కర్ణాటకలో దేవేగౌడ కుమారుడు కుమారస్వామి మధ్య చోటు చేసుకున్న పరిణామాలను గుర్తుకు తెస్తున్నాయి. అఖిలేష్ తీసుకున్న నిర్ణయాల విషయంలో ఇప్పటికిప్పుడు ములాయం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు లేవు. ఆయనకు ఆ శక్తి లేదు. ఎందుకంటే సమాజ్వాదీలో కీలక నేతలంతా అఖిలేష్ వెన్నంటి ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తండ్రి బాబాయి అబ్బాయిగా ఉన్న గొడవ కాస్త ఇప్పుడు తండ్రి కుమారుడి మధ్యకు మారింది. ములాయం పైకి చెప్పకపోయినా ఆయన తలచిందే జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరనుకున్నా కాదన్నా భవిష్యత్తులో పార్టీ బాధ్యతలు మోయాల్సింది అఖిలేష్ యాదవే. తానే బాధ్యతలప్పగించి సోదరుడు శివపాల్ను ఇబ్బంది పెట్టలేరు. ఇప్పుడు కొడుకే ఆ బాధ్యతల్ని లాక్కున్నాడు. ఈ పరిస్థితుల్లో ములాయంను ఎవరూ తప్పుబట్టలేరు. అలాగని అఖిలేష్కు వ్యతిరేకంగా ఎవరూ ఏం చెప్పలేరు. ఎందుకంటే మెజారిటీ సభ్యులు ఆయన వెంటే ఉన్నారు. ప్రముఖ నవలాకారుడు జార్జ్ ఆర్వెల్ చెప్పినట్టు రాజకీయ పరిభాషను అబద్ధాలను నిజాలనిపించేలా చేసేందుకు రూపొందించారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందడం అందులో భాగమే. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఓ సిద్ధాంతం కోసం జరుగుతున్నవి కావు, అధికారం కోసం జరిగినట్టే కనిపిస్తున్నాయి. ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో అఖిలేష్ వర్గమే నెగ్గింది. అందుకు కారణం లేకపోలేదు. తన తండ్రి స్థాపించిన పార్టీకి వారసుడు తానేనని అఖిలేష్ చెప్పడంలో తప్పులేదు. వారసత్వపు పోరు కన్నా పార్టీని కాపాడ్డానికే తాను ఇలాంటి చర్య తీసుకోవాల్సి వచ్చిందని చెప్పడంలో అఖిలేష్ పరిణతి కనిపిస్తుంది. ప్రస్తుతం సమాజ్వాదీ ప్రధానంగా ములాయం, ఆయన కుమారుడు అఖిలేష్ మీద ఆధారపడిన కుటుంబ పార్టీ. శివపాల్ యాదవ్, అమర్ సింగ్ వీళ్లంతా ఉన్న ఎన్నికల్లో గెలిపించే సత్తా వీరికి లేదు. ములాయంకున్న రాజకీయ అనుభవం, ఆర్థిక అంగబలం, అఖిలేష్ కు రాష్ట్రంలో ఉన్న ఇమేజ్ రెండూ కలిస్తేనే ఎన్నికల్లో విజయావకాశాలుంటాయి. ఈ రెండూ శివపాల్కు లేవు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకునే నిర్ణయాల వల్ల పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం శూన్యం. అందుకే పట్టుబట్టి మరీ ఆయన్ను తొలగించారు. ఇందులో ములాయం చేయగలిగింది ఏమీ లేదు. సమాజ్వాదీ పార్టీ అంటే ములాయం, ములాయం అంటే సమాజ్వాదీ పార్టీ. కాని ఎన్నికల్లో గెలవాలంటే ఇవి చాలవు. యూపీలో పాలనంతా గూండారాజ్యంలా నడుస్తోందని విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు యువ ముఖ్యమంత్రి అఖిలేష్ తీవ్రంగా యత్నిస్తున్నారన్న ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఆయనకు మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ కారణంగానే ప్రజాదరణ కూడా బాగానే ఉంది. యువతలో ఈ ఆదరణ ఇంకాస్త ఎక్కువే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఆయన నేతృత్వంలో జరిగితేనే మంచిదన్నది పార్టీలో చాలామంది అభిప్రాయం. అందుకే ములాయంను సైతం పక్కన కూర్చోబెట్టేలా తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతిచ్చారు. రాష్ట్రంలో నేరమై రాజకీయాలను దూరంగా ఉంచుతానంటే ఎవరు మాత్రం వద్దంటారు? గత ఏడాది స్థానిక పత్రికలు కూడా అవినీతి, నేరమై రాజకీయాలకు వ్యతిరేకంగా అఖిలేష్ ఒక్కరే యోధుడిలా పోరాడుతున్నట్టు కథనాలు ప్రచురించాయి కూడా. ఆ ఇమేజ్ను పోగొట్టుకోకుండా ఉండేందుకే ఇప్పుడు అఖిలేష్ దాదాపుగా నేరమై చరిత్ర లేనివారితో జాబితాను రూపొందించారు. అయితే వాటిని పక్కన పెట్టడం వల్ల ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. మరోవైపు పార్టీ వ్యవహారాల్లో అమర్ సింగ్ ప్రమేయాన్ని ఎంతమాత్రం సహించలేకపోయారు. ఇవన్నీ కలిసి మొత్తానికి సమాజ్వాదీలో తాజా పరిణామాలకు కారణమయ్యాయి. ప్రస్తుతానికి అఖిలేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆయన ముందు రెండు బాధ్యతలున్నాయి. ఒకటి,
పార్టీని తన చేతుల్లోంచి జారిపోకుండా చేసుకోవడం, ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడం. మెజారిటీ సభ్యులు ఎలాగూ తన వైపే ఉన్నారు కాబట్టి పార్టీపై పట్టు అలాగే ఉండవచ్చు. ఎటొచ్చి ఎన్నికల్లో విజయావకాశాలపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఎన్నికల్లో తండ్రి కొడుకులు పరస్పరం ఎదుర్కొనే అవకాశాలు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత రాజకీయాల్లో కాకులు తీరిన రాజకీయ నేత ములాయం. అలాంటి వ్యక్తి ఎన్నికలకు ముందు పార్టీ రావణ కష్టంలా మారుతున్నా తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించలేకపోవడానికి వేరే కారణాలున్నాయంటారు విశ్లేషకులు. ప్రస్తుతం ములాయం ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరుచుకున్నారు అఖిలేష్. అంతేకాదు ఆయనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుంది. ఈ నేపథ్యంలో ములాయం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. పార్టీలోంచి బహిష్కరించి అవమానాలకు గురిచేసిన తండ్రిని శివపాల్ వర్గం తప్పుదారి పట్టిస్తోందని అఖిలేష్ విమర్శించారే తప్ప నేరుగా తండ్రిని తప్పుపట్టలేదు. ఇప్పుడు ములాయం ముందు 2 అవకాశాలున్నాయి. అఖిలేష్తో రాజీపడి పార్టీ పగ్గాలు అప్పచెప్పడం, మార్గదర్శకుడిగా మారి పార్టీకి పెద్ద దిక్కుగా మారడం. ఈ విధంగా చేస్తే ఆయన పెద్దరికం నిలబెట్టుకున్నట్టవుతుంది. తాజా పరిణామాలపై విశ్లేషకులు కొందరు సరికొత్త భాష్యం చెబుతున్నారు. తన అండతో అఖిలేష్ రాజకీయాల్లో ఎదగడం ములాయంకు ఇష్టం లేదు. సొంతంగా ఎదిగి పార్టీని నడిపించి అధికారంలోకి తీసుకువచ్చేలా ఉండాలి. అందుకే అఖిలేష్ను రకరకాలుగా పరీక్షిస్తున్నట్టు భావిస్తున్నారు. ఎన్నికల్లో ప్రస్తుతం ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరించేందుకు ములాయం సిద్ధంగా ఉన్నారు. కాకపోతే భవిష్యత్తులో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా అఖిలేష్కు రావాలి. ఆ బలాన్ని ఆయన సొంతంగా సమకూర్చుకోవాలి. తానెలాగైతే ఒంటరిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అలాగే అఖిలేష్ కూడా చేయాలి. ఎవరి సాయం లేకుండా గెలిపించగలిగే సత్తా ఉన్నప్పుడే పార్టీలో సంక్షోభాలను కూడా తట్టుకోగలడన్నది ములాయం అభిప్రాయం. పాలనలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న ప్రతిసారి శివపాల్ వర్గం తమకు బ్రేకులేసేందుకు ప్రయత్నించారన్నది అఖిలేష్ శిబిరం వాదన. ఇందుకోసం ములాయంను అడ్డం పెట్టుకున్నారని, అందుకే పరిస్థితి ఇంతదాకా వచ్చిందంటారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను దేశమంతా గమనిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల దృష్ట్యా చూస్తే మాత్రం ఎస్పీలో ఈ పరిణామాలు పార్టీకి ఏమాత్రం ప్రయోజనం కలిగించేవి కావంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రత్యర్థి పార్టీలకు పెద్దగా అవకాశం ఇవ్వకుండానే తనకు తానే విమర్శించుకుంటోంది సమాజ్వాదీ. పార్టీలో రోజురోజుకు మారుతున్న పరిణామాల వల్ల ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. రాజకీయ పార్టీలో వర్గ విభేదాలు సహజం. అధికారంలో ఉన్న పార్టీలో మరింత ఎక్కువగా ఉంటాయి. కాకపోతే చాప కింద నీరులా సాగుతుంటాయి. ఎన్నికలు దగ్గర పడినప్పుడు మాత్రం శత్రువులు సైతం ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో సమాజ్వాదీ పార్టీలో తమలో తాము కొట్టుకోవడం ఆశ్చర్యకరమే గాని ఊహించినది కాదంటున్నారు. మరిప్పుడు పార్టీలో సమస్యల్ని ఓటర్లు పట్టించుకుంటారా, లేకపోతే అది వారి కుటుంబ సమస్య అని వదిలేస్తారా అన్నది తేలాల్సి ఉంది.